బీజేపీ నేతలపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తుంటే బీజేపీ నేతలు ఏం చేశారు అని ప్రశ్నిస్తున్నారు ఆయన. హన్మకొండ అభివృద్ధి కోసమే భూముల ఆక్షన్ అంటున్నారు నాయిని రాజేందర్ రెడ్డి. బహిరంగ వేలం పెడితే అక్రమాలు అంటూ విమర్శలు చేస్తున్నారు అంటున్నారు ఆయన. ఓపెన్ ఆక్షన్ లో అక్రమాలు ఎలా ఉంటాయి? వేలంతో వచ్చే ప్రతి రూపాయి జిల్లా అభివృద్ధికే ఖర్చు చేస్తాం అంటున్నారు నాయిని. ఓపెన్ ఆక్షన్ పెట్టినవాడు ఈ గొడవ ఏదో టీఆర్ఎస్ గవర్నమెంట్లో కబ్జా పెట్టిన రోజు సోయి లేదు, అక్కడ టైర్ రిటైలింగ్ ఫ్యాక్టరీ పోయినప్పుడు సోయి లేదు, ఇక్కడ బస్ డిపో దగ్గర పోయినప్పుడు సోయి లేదు. తిని పండుకున్నారు, ఏడబన్నారు. అప్పుడు ఇప్పుడు అడుగుతాను నేను, సంతోషం ఎక్కువ ధరకు అంటాను. ఓపెన్ ఆక్షన్ 65,000కి స్టార్ట్ చేసాం. ఓపెన్ ఎంతకన్నా పోండి, ఓపెనే స్టార్ట్ గిట్లా కూర్చొని కదా పెట్టింది ఆక్షను. 2 ఆ కండిషన్, ఏ కండిషను? ఆడ అమ్మిన ప్రతి పైసా హన్మకొండ బస్ స్టాండ్, హన్మకొండ డెవలప్మెంట్ పెట్టే కమిట్మెంట్లనే నేను పెట్టించింది ఇవాళ. లేకపోతే ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ బీజేపీ కార్యాలయం కాడ ఏమున్నది దుకాణం, అది అదేనే కదా, అదే దుకాణం అన్ని తీయమని చెప్పిన. వీళ్ళని నేనేమంటాను, ఇలాంటి వాళ్ళ భయానికే నేను అది అమ్ముతున్నారు ఇక్కడ కట్టలేక. మేము తీసిన ప్రతిది కూడా, గవర్నమెంట్ ల్యాండ్ రికవరీ చేసిన ప్రతిది కూడా బ్లూ షీట్స్ తోటి ఫెన్సింగ్ పెట్టిస్తాను. మేము అన్ని దిక్కులో చెక్ చేయండి. నేను బీజేపీలను ఒకటే అడుగుతాను సూటిగా, ఎక్కడ నిద్రపోయినరు మీరు? 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఆఫీసు నడి ఒడ్డున ఎకరంన్నర 200 కోట్ల రూపాయల ప్రాపర్టీ రికవరీ పెట్టినప్పుడు ఏడబోయినవు నువ్వు? మేము నల్ల జెండాలు పట్టుకొని హంటర్ రోడ్లో టైర్ రిటైలింగ్ ఫ్యాక్టరీలో కూర్చున్నప్పుడు మీరు ఎక్కడ పోయినరు? సోయి లేదు. ఇవాళ అభివృద్ధి చేస్తా అంటే అడ్డుపడుతున్నారు, అరోర్వలేక.